శ్రీమాత్రే నమః. ఈరోజు 43వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 42వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. 43వ శ్లోకం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం ఈ విధంగా బుద్ధి కంటే పరం ఉన్నతమైనది బుద్ధ్వా తెలుసుకొని సంస్తభ్యాత్మానమాత్మన వశపరుచుకొని నిమ్న స్థాయి అస్తిత్వాన్ని ఉన్నత స్థాయి అస్తిత్వం చేత, అంటే నిమ్న స్థాయి అస్తిత్వం అంటే ఇంద్రియ మనసు బుద్ధులు ఇవన్నీ కూడా అస్తిత్వాల కిందకు వస్తుంది. అవి ఉన్నత స్థాయి అస్తిత్వం చేత జహి సంహరింపుము శత్రువు మహాబాహులు కలవాడ. అర్జునుని ఇలా సంబోధించారన్నమాట. కామరూపం కోరికలనే రూపంలో, దురాసదం బలీయమైన. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతిక బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకుని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వం అంటే ఇంద్రియ మనోబుద్ధులను అస్తిత్వాన్ని అంటారనమాట. నీ ఉన్నత అస్తిత్వంతో, ఉన్నతమైనది ఆత్మశక్తి ద్వారా, అదే నిమ్నమైనది అంటే ఇంద్రియ మనోబుద్ధులను ఉన్నత అస్తిత్వంచే ఆత్మశక్తి ద్వారా వశపరచుకొనుము మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరించుము. ఇక్కడ కామము అంటే కోరికలు అనమాట. ముగింపుగా శ్రీకృష్ణుడు కామమనే కోరికల్ని సంస్కృతంలో కామము అంటారు. అది కోరిక అనేది ఏదైనా కావచ్చు. శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోऽధ్యాయః.